గుడి కూల్చివేత అమానుషం అండి. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. అది చేసే వరకు మా సంఘాలందరి తరపున మేము బీజేపీ ధార్మిక సెల్ తరపున నేను జాయింట్ కన్వీనర్ స్టేట్ బీజేపీ ధార్మిక సెల్ అన్ని సంఘాలని ఏకం చేస్తాము. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ప్రతి హిందూ వస్తారు. మా తల్లి గుడి మేము నిర్మించుకునేదాకా వదులుకోము. దానికి గవర్నమెంట్ డబ్బులు అడిగితే మీరు ఎవరెవరి దగ్గర ఇంత ముందు అన్యమతస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారో అవన్నీ చూపించి ఎంత గవర్నమెంట్ రేట్లో అమ్మారో వాళ్ళకి చూపించి గవర్నమెంట్ ప్లేస్ లో ఉన్నవన్నీ రిమూవ్ చేసి అప్పుడు మమ్మల్ని అడగండి. మా గుడి మాకు ఇవ్వడం కోసం మీరు ఇంత అన్యాయం చేస్తే ఎంతవరకైనా పోరాటం చేస్తాం. మేము వదలము. బోనం సమర్పించాం కదండి, సమర్పించాం. మమ్మల్ని ఆపినా అడ్డుకున్నా మేము బోనం అమ్మవారికి ఎక్కించాం, బోనం పెట్టాం. ఇది సంప్రదాయం. మేము ఖచ్చితంగా బోనం సమర్పిస్తామని ఇచ్చినాం. మనము మన చిత్తశుద్ధితో మన అమ్మవారి కోసం పనిచేస్తున్నాం అండి. అమ్మవారి బోనం ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. ఇంట్లో బాగున్నా బాగాలేపోయినా వద్దాం అనుకున్నాం. 2 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం. ఈ రోజు పెట్టుకున్నాం. అందరిని అరెస్టులు చేశారు. నన్ను కూడా చేస్తారని నేను వేరే దగ్గర ఉండి వచ్చాను. టైంకి వచ్చాం. బోనం ఇస్తామన్నాం. అమ్మకు మొక్కు చెల్లించుకున్నాం. కింద పడ్డాను. నాకు జ్వరం పట్టి బాగాలేదు, అసలు తగ్గలేదు. అలాంటి దేవాదాయ శాఖ మంత్రి అసలు ఆవిడ మంత్రి అయినా అసలు ఏంటి అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఆవిడే బోనం సమర్పించి ఆవిడ పునఃప్రతిష్ఠ చేయించారు. కొండా సురేఖ గారికి నేను చేస్తున్న డిమాండ్, మీరు బోనం ఎత్తుకున్నది నిజమైతే, మీది యాక్టింగ్ కాకపోతే, బోనం ఎత్తుకున్నది నిజమైతే ఇక్కడ బోనం మీరు వచ్చి సమర్పించి మీరు ఈ గుడి కట్టింపించి ఇవ్వండి. మీరు బాగుపడతారు. లేకపోతే సర్వనాశనం తెలంగాణ ప్రభుత్వం, మీ మంత్రులు. అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు, ఈ విషయం నేషనల్ మీడియాలో జరగాలి, చూడాలి. మీరు మా అమ్మవారికి ఇక్కడ ఏం జరిగిందో మీరు బుద్ధి చెప్పి గట్టిగా ఈ రజాకార్ ప్రభుత్వాన్ని మీరు ఒక కంట కనిపెట్టి వాళ్ళ సంగతి తేల్చి మాకు ఈ గుడి గురించి ఏదైనా చేయండి. హిందువులకి ఎక్కడ రక్షణ లేదు. మీరు హిందువు కాబట్టి హిందువుల పక్షాన్ని నిలబడే వ్యక్తిని మీకు విన్నపం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వల్ల పట్ల కేంద్రమైనా కనీసం మా గోడి వినాలని కోరుకుంటున్నాను. మేమందరం జై హో మోడీ అంటూ